ఆపరేషన్లకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. సర్జరీ అవసరమైన సమస్యలకు సైతం ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాడుకలో పీఆర్పీగా పిలుస్తోన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఈ కోవలోకే వస్తుంది. మోకాళ్లలో గుజ్జు తగ్గి నొప్పులు బాధిస్తున్నప్పుడు నడుము నొప్పి, సయాటికా, డిస్క్ జారడం వంటి సమస్యలకు ఇవాళ పీఆర్పీ థెరపీ అనేది సర్జరీ వరకు వెళ్లకుండానే ఉపశమనాన్ని కలిగిస్తోంది. రక్తంలోని ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా, ఓజోన్ వాయువు సాయంతో దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే పీఆర్పీ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చిపుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. కీళ్ల నొప్పులు అలాంటివే. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, భుజం పట్టేయడం, డిస్క్ జారడం ఇవన్నీ మనల్ని నొప్పులతో విలవిల్లాడిపోయేలా చేస్తుంటాయి. పోటెత్తే ఈ కీళ్ల నొప్పుల మూలంగా నిత్య జీవితమే దుర్భరంగా మారుతుంటుంది. మందులు వాడినా అవి తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తుంటాయి. ఏళ్ల కొద్దీ మందులు వాడినప్పుడు కీళ్ల నొప్పులు తగ్గకపోగా వాటి మూలంగా చాలా రకాల దుష్ఫలితాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా వేధించే ఇలాంటి కీళ్ల నొప్పుల బెడదను వదిలించుకునేందుకు డాక్టర్లు చాలా వరకు సర్జరీలను సిఫారసు చేస్తుంటారు. ఆపరేషన్ అంటే ఇష్టం లేకపోయినా దుర్భరమైన కీళ్ల నొప్పుల్ని వదిలించుకునేందుకు చాలామంది అయిష్టంగానే సర్జరీలకు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇదంతా గతం. ఇక నుంచి సర్జరీ అవసరం లేకుండానే, చర్మంపై ఎలాంటి కోతలు, ఘాట్లు పెట్టకుండానే కీళ్ల నొప్పుల్ని మాయం చేసేందుకు ఆధునిక వైద్యంలో అత్యాధునికమైన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనే సరికొత్త చికిత్స ఒకటి అందుబాటులోకి వచ్చింది. వాడుకలో పీఆర్పీ థెరపీగా పిలిచే ఈ విధానంలో మన రక్తంలోని ప్లేట్లెట్ కణాల్ని చికిత్సలో ఉపయోగిస్తామని చెబుతారు డాక్టర్లు. పేషెంట్స్ అంతా మామూలుగా జాయింట్ పెయిన్స్, ఈ కండరాల నొప్పులు, మెడ, నడుము, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటారు. వీళ్ళందరికీ మందులు వాడినా కూడా తగ్గదు. ఎన్ని మందులు వాడినా కూడా పనిచేయవు. నెక్స్ట్ సర్జరీ అడ్వైజ్ చేసినప్పుడు సర్జరీకి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుంటే ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తుంటాము. ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్లో మనకి ఆర్థరైటిస్లో మనకి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అని మనం ఇంజెక్ట్ చేస్తే ఆ స్టెమ్ సెల్స్ అన్ని కార్టిలేజ్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత పీఆర్పీ అని ఇస్తుంటాము. పీఆర్పీ అనేది ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా. అది బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న ప్లేటెట్స్ ఇంజెక్ట్ చేస్తుంటాము. దాంతో ఓజోన్ అనేది కూడా ఇస్తుంటాము. ఓజోన్ వల్ల కూడా ఈ మూడు కాంబినేషన్లో మనకి ఈ టెన్నిస్ ఎల్బో ఒకటి ఉంది, ప్లాంటార్ ఫేసైటిస్ అంటారు, గూడు బిగిసిపోయిన వాటికి, ఈ కండరాల నొప్పులు ఎక్కడ కండరాల నొప్పి ఎక్కడ బిగిసిపోయినా వాటికి ఇంజెక్షన్ చేసి తగ్గించవచ్చు. సాధారణంగా పసి వయసులో నడక నేర్చుకునేటప్పుడు, ఆటలు ఆడుకునేటప్పుడు, సైకిల్ తొక్కుతున్నప్పుడు కిందపడి దెబ్బలు తగిలించుకోవడం, చర్మంపై గాయాలు కావడం మనలో ప్రతి ఒక్కరికి అనుభవమే. ఇటువంటి గాయాలకు ఎలాంటి చికిత్స చేయకపోయినా చాలా వరకు వాటంతటవే మానిపోతుంటాయి. చెక్కుకుపోయిన చర్మం స్థానంలో కొత్త చర్మం వచ్చేస్తుంటుంది. శరీరానికి తగిలిన గాయాలు మానిపోవడం అన్నది ఒక సహజమైన ప్రక్రియ. ఆ శక్తి మన శరీరంలోనే ఇమిడి ఉంది. అలా గాయాలను మాన్పగలిగిన శక్తి కలిగినవే మన రక్తంలోని ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్లు విడుదల చేసే పలు గ్రోత్ ఫ్యాక్టర్స్ గాయాన్ని మాన్పివేసి ఆ పైన సహజ సిద్ధంగా మరమ్మత్తు చేసి పూర్తిగా మానేలా చేస్తాయి. ఈ పీఆర్పీ చికిత్సా విధానంలో పేషెంట్ నుంచి సేకరించిన రక్తాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ప్లేట్లెట్స్ అన్నీ ఒకచోటుకు చేరతాయి. ప్లేట్లెట్స్ అధికంగా ఉన్న భాగాన్ని ఇంజెక్షన్ సాయంతో పేషెంట్లో దెబ్బతిన్న కీళ్ల భాగానికి ఎక్కిస్తారు. ఇలా సేకరించిన ప్లేట్లెట్స్లో గాయాన్ని మాన్పే కారకాలు 6 నుంచి 8 రెట్లు అధికంగా ఉంటాయి. సేకరించిన ప్లేట్లెట్స్ని దెబ్బతిన్న కండరం, కీలుభాగం, వెన్నెముక ఇలా ఎక్కడైనా ఎక్కించవచ్చు. స్టెమ్ సెల్స్ అనేది మామూలుగా దే కెన్ కన్వర్ట్ ఇంటూ ఎనీ టిష్యూ. అది పీఆర్పీ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, మామూలుగా ఉన్న పెయిన్ వెంటనే తగ్గిస్తాయి. అంతా ఇన్ఫ్లమేషన్ అంతా కంట్రోల్ చేస్తుంది. ఓజోన్ అనేది కార్టికోస్టెరాయిడ్ లాగా మనకి వెంటనే నొప్పి తగ్గుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు దీంట్లో. వెంటనే వాపు తగ్గడము, ఆ నొప్పి తగ్గడము ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ అనేది అది హీలింగ్ ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్. ఇది ఆక్సిజన్ కూడా మనకి సెల్స్కి సప్లై చేసేదానిలో హీలింగ్ బాగుంటుంది. ఇది ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్లో మేము సర్వైకల్, లంబార్ చేస్తున్నాం. రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. 95 to 99% అందరికీ తగ్గుతుంది. ఇది రిపేర్ అంతా పర్మనెంట్ చేస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ సాయంతో దీర్ఘకాలికంగా వేధించే కీళ్ల నొప్పుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. భుజం,
మోచేయి, వెన్నెముక, మోకాలు, తుంటి, చీలమండల భాగాల్లో వచ్చే పలు రకాల నొప్పులు, బాధలకు ఈ పీఆర్పీ థెరపీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఎముకలు గుల్లబారడం వల్ల వచ్చే నొప్పులు, నడుము నొప్పి, డిస్క్ జారడం, కండరాల నొప్పులకు పీఆర్పీ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ పీఆర్పీ విధానంలో ఆపరేషన్ అవసరం లేదు, మందులతో పనిలేదు. శరీరంలో ఉన్న సహజమైన గాయం మాన్పిడి ప్రక్రియనే వేగవంతం చేసి మెరుగుగా పనిచేసేలా చేస్తారు. రక్తంలోని ప్లేట్లెట్స్, ప్లాస్మాలోని గాయం మాన్పే అంశాలను తీసుకుని కీళ్లు, అంత త్వరగా మానని గాయాలకు చికిత్స చేస్తారు. ఇక పేషెంట్ రక్తంలోని ప్లేట్లెట్స్నే చికిత్సలో ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం అంతకన్నా ఉండదు అని చెబుతారు నిపుణులు. మామూలుగా దెబ్బ తగిలిన తర్వాత మోకాలకి వాటికి మోకాళ్ళంతా బిగిసిపోయి వస్తుంటారు, మూమెంట్ ఉండదు. అలాంటి వాటికి కూడా ఇది పీఆర్పీను ఈ ఓజోన్ ఇచ్చామంటే అది జాయింట్ అంతా ఎక్స్పాండ్ అయ్యి లోపల ఇన్సైడ్ ఆ మూమెంట్ అంతా ఫ్రీ అవుతుంది. అది పేషెంట్కి పెయిన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది. చాలామంది మెడ నొప్పులు, నడు నొప్పులు, కండరాల నొప్పులతో వస్తుంటారు. వాళ్ళకి విటమిన్ డి, కాల్షియం అన్నీ ఇచ్చినా కూడా అన్నీ ఇస్తాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ బాగా చేయమంటాము. వాటిలో కూడా రిలీఫ్ రాలేదంటే కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్, టెండర్ స్పాట్స్ ఉంటాయి. ఆ టెండర్ స్పాట్స్లో మనం పీఆర్పీ ఓజోన్ ఇచ్చామంటే ఆ టిష్యూస్ అవన్నీ రిపేర్ అయ్యి మళ్ళీ దే విల్ నార్మల్గా ఫీల్ అవుతారు. ఆ పెయిన్స్ అన్నీ తగ్గి దే విల్ కాన్సన్ట్రేట్, మళ్ళీ వర్క్ చేసుకోగలుగుతారు. లేకపోతే కొంతమంది జాబ్స్ కూడా మానేస్తుంటారు ఈ పెయిన్స్ వల్ల. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు దే కెన్ గో బ్యాక్ టు దర్ నార్మల్ వర్క్ అనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది విదేశాలలో గత 20 ఏళ్ల నుంచే బాగా వాడుకలో ఉంది. సర్జరీలకు ప్రత్యామ్నాయంగా పీఆర్పీ థెరపీని బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే డాక్టర్లు పీఆర్పీ థెరపీకి మొగ్గు చూపుతున్నారు. ఈ పీఆర్పీ థెరపీ సాయంతో దీర్ఘకాలిక నొప్పులకు పరిష్కారం చూపవచ్చు. ఈ కీళ్ల నొప్పులు మొండిగా మారి మందులకు, వ్యాయామాలకు లొంగనప్పుడు సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ పీఆర్పీ థెరపీని ప్రయత్నించవచ్చు. గోల్ఫ్ క్రీడాకారుడు, టైగర్ వుడ్స్, టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ వంటి ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు వేధించే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు పీఆర్పీ థెరపీ సాయం తీసుకున్నవాళ్లే.